హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, ఈజీగా, చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ దీనికోసం కడాయి తీసుకుని కడాయిలో ఎండుమిరపకాయలు వేయించుకోండి 50 గ్రాములు. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన కడాయి పెట్టేసేసి వేయించుకోండి. దూరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు ధనియాలు వేసి దూరగా వేయించుకోండి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి. ఈలోపు కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపోయిన ఉప్పు, జీలకర్ర, కొంచెం చిన్నపాయలు వేసుకొని వేయించుకోండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత అయిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేయించుకున్నవి కొంచెం చల్లారపెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో నూనె పోసి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోండి. ఆయిల్ వేసుకొని నీరు అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే 2-3 మంత్స్ అయినా నిలువ ఉంటుంది పచ్చడి అనేది. చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? చాలా మెజర్మెంట్స్ చాలా ఈజీగా చేయొచ్చు. బాగా ఇలా చేసుకోండి. దగ్గర పడుతుంది చూడండి. గోంగూర అనేది అట్లా అడిగేంత వరకు చూడండి. అడుగంటేది ఉంది. ఇట్లా అడుగంటే వరకు ఉంచుకోండి. కొంచెం అడుగంటే వరకు తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది గోంగూర అనేది. స్టవ్ ఆపేసేసుకోండి. పక్కకు తీసేసేయాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. బాగా ఉడిగేంత వరకు వేయించుకోండి. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని ముందు మనం వేయించుకున్నది ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇలా ఎండుమిరపకాయ చూడండి ఎలా పౌడర్ అయిపోయిందో. ఇంకా ఉంది, కొంచెం తొక్కలు ఉన్నాయి. దాన్ని ఇంకా మెత్తగా చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని గోంగూర వేసుకొని కలుపుకోండి. గోంగూర వేసుకోండి ఫ్రెండ్స్. గోంగూర వేసి తీసేయండి. కలుపుకున్న తర్వాత గోంగూర వేగిన తర్వాత మళ్ళీ కారం వేసుకొని కలుపుకోండి ఒకసారి. కలుపుకొని ఇప్పుడు తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు అనమాట ఎవరైనా. దీనికోసం 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నపాయలు కొట్టి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి తాలింపులో. నూనె వేసుకోండి. తర్వాత గోంగూర వేసుకొని కలుపుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ఇంకా చూడాలని ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాయ్ మరి.